నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. కొండా సురేఖ ఎపిసోడ్ రోజు రోజుకి మరింత ముదురుతా ఉన్నట్టు కనబడతా ఉంది. ఒకవైపు నిన్న కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి సొంత పార్టీ ఎమ్మెల్యేలే కొండా సురేఖను బర్తరఫ్ చేయాలని చెప్పేసి డిమాండ్ తోటి అసెంబ్లీలో ప్రెస్ మీట్ పెట్టినటువంటి విషయం చూస్తాను. అదేవిధంగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలే కాకుండా కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ సంబంధించిన క్యాడర్ కావచ్చు, పెద్ద ఎత్తున కొండా సురేఖను బర్తరఫ్ చేయాలి మంత్రి పదవి నుంచి అని చెప్పేసి డిమాండ్ తోటి పెద్ద ఎత్తున సొంత పార్టీలోనే వ్యతిరేకత వస్తున్నట్టుగా చూస్తాను. అయితే ఈ క్రమంలో మనం చాలా విషయాలలో మాట్లాడుకోవాలి. దీనిలో ప్రథమంగా సుమంత్, కొండా సురేఖతో పాటు సుమంత్ పైన కూడా చాలా పెద్ద ఎత్తున కుట్ర జరుగుతున్నట్టుగా కనబడతా ఉంది. దీన్ని మనం కొంత లోతుల్లో గమనించాలి. ఎందుకంటే మొన్న ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ కావడం జరిగింది. మేడిపల్లి పిఎస్ లో 0 ఎఫ్ఐఆర్ ఫైల్ కావడం జరిగింది. సరే, దాని వెనకాల ఏంటిది, ఉన్న కోణం ఏంటి అనే కోణంలో మనం చాలా స్పష్టంగా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఆ ఎఫ్ఐఆర్ వెనకాల ఏం జరుగుతోంది, సీఎం రేవంత్ రెడ్డి ఎఫ్ఐఆర్ తోటి సుమంత్ పైన ఏమైనా కుట్ర చేస్తున్నాడా అనేటువంటి కోణంలో కొన్ని విషయాలు ఎవరికి తెలియని విషయాల్లో మీ ముందు ఉంచదలుచుకున్నాం మిత్రులారా. అయితే ఒకసారి మనం ఎఫ్ఐఆర్ని పరిశీలిద్దాం. ఎఫ్ఐఆర్ పరిశీలించి ఎఫ్ఐఆర్ కంప్లైంట్లో ఏమున్నాయి, దానిలో ఎవరెవరు ఇన్వాల్వ్ అయినారు, ఆ ఎఫ్ఐఆర్ కంప్లైంట్కి సీఎం రేవంత్ రెడ్డి డైరెక్షన్లో జరిగిందా అని కొన్ని విషయాలు మీ ముందుంచే ప్రయత్నం చేస్తాం మిత్రులారా. సో ఇక్కడ చూసినట్లయితే ఒకసారి మనం గమనించినట్లయితే ఇది ఎఫ్ఐఆర్. సో ఇది ఎప్పుడు జరిగింది, మల్కాజ్గిరి జిల్లా మేడ్పల్లి 2026 ఎఫ్ఐఆర్ 0 ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి దాదాపు 20వ తారీఖు, అంటే దాదాపు 2 రోజుల క్రితం మొన్న ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన విషయం చూస్తాం. సో అది 109 రెడ్ విత్ 35 బిఎన్ఎస్ సెక్షన్ కింద నమోదు చేసినట్టుగా చూస్తా ఉన్నాం. సో ఇదంతా కూడా ఎప్పుడు ఫ్రైడే రోజు అకరెన్స్ ఆఫ్ అఫెన్స్ ఎప్పుడు జరిగింది అనేది ఒకసారి చూసినట్లయితే ఫ్రైడే డేట్ 31/07/2026 at 9:45 PM అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో దీని గురించి ఒక్కసారి డీటెయిల్గా మనం చూసినట్లయితే ఎవరు కంప్లైంట్, హరికృష్ణ గొంగిడి అనేటువంటి వ్యక్తి కంప్లైంట్. సో ఇది ఎవరెవరి మీద అయింది అనేది ఒకసారి చూసినట్లయితే సీరియల్ నెంబర్ A1గా సుమంత్ పేరు పెట్టడం జరిగింది, ఆ తర్వాత A2గా ప్రశాంత్ పేరు పెట్టడం జరిగింది, A3గా అరుణ్ కుమార్ రెడ్డి, ఆ తర్వాత కార్తీక్, ఆ తర్వాత మహేందర్ రెడ్డి, ఆ తర్వాత రాము అండ్ అదర్స్ అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తూ దానిలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో దాని కింద కంప్లైంట్లో ఏముంది ఏంటిదని ఒకసారి చూసినట్లయితే, సో దీనిలో ప్రధానంగా ఒకసారి గమనించినట్లయితే ఆ పేర్లు ఏవైతే ఉన్నాయో, 6-7 పేర్లు ఏవైతే ఉన్నాయో ఆ పేర్లకు అసలు సుమంత్కి ఏం సంబంధం, అదేవిధంగా అసలు ఎఫ్ఐఆర్లో ప్రధానంగా ఏం మిస్టేక్స్ ఉన్నాయి, వాంటెడ్ లిస్ట్ కేసు ఏమైనా పెట్టినరా అనే కోణంలో ఒకసారి మనం మాట్లాడాలి. సో ఇక్కడ వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ఏంటని చూసినట్లయితే మీరు గమనించండి, 31వ తారీఖు, ఇది 30వ తారీఖు రోజు జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇది. దాన్ని దాదాపు 20 రోజుల తర్వాత కేసు పెట్టిన విషయం చూస్తా ఉన్నాం. అంటే 20 రోజులు ఏం జరిగింది ఏంటి ఆ వివరణ కూడా ఎవరు కంప్లైంట్ గొంగిడి హరికృష్ణ ఇవ్వడం జరిగింది. సో దీనిలో ప్రధానంగా చూసినట్లయితే శ్రీత గౌరవనీయులైనటువంటి ఇన్స్పెక్టర్ ఆఫ్ మేడ్పల్లి గారికి నమస్కరించి వ్రాయినది ఏమనగా, అయ్యా నేను అనగా గొంగిడి హరికృష్ణ సన్ ఆఫ్ సత్యనారాయణ 36 years అని చెప్పేసి ఆయన అడ్రస్ మెన్షన్ చేయడం జరిగింది. సో ఆయన మేడిపల్లి చెంగిచెల్ల దగ్గర ఉంటాడు కాబట్టి మేడిపల్లి పిఎస్లో 0 ఎఫ్ఐఆర్ బుక్ చేసి దాన్ని జూబ్లీహిల్స్ పిఎస్కు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అనేది ప్రధానంగా వినిపిస్తూ ఉంది. అయితే జరిగిన ఇన్సిడెంట్ ఎక్కడ, జూబ్లీహిల్స్లో ఇన్సిడెంట్ జరిగింది. సో కేసు పెట్టింది ఇక్కడ మేడిపల్లి పిఎస్లో కేసు పెట్టారు. సో మేడిపల్లి కేసులో 0 ఎఫ్ఐఆర్ పెట్టేసి దాన్ని జూబ్లీహిల్స్కు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాడు ఎవరైనా గొంగిడి హరికృష్ణ అటువంటి వ్యక్తి. సో తేదీ 30/7/2026 నాడు అందాజా సాయంత్రం 5 గంటల సమయంలో నా ఫోన్ నెంబర్ 8143 ఇదంతా నెంబర్కు నాకు తెలిసిన వ్యక్తి అయినటువంటి కొండా సురేఖ OSD సుమంత్ నాకు ఫోన్ నెంబర్, ఈ నెంబర్ నుంచి నాకు ఫోన్ చేసి నీతో మాట్లాడేది ఉంది, అర్జెంటుగా కలవాలి అని చెప్పగా, నేను ఇప్పుడే ఊరు నుండి వచ్చాను, రేపు ఉదయం కలుద్దామని చెప్పగా అతను అర్జెంటుగా మీతో మాట్లాడాలి, మీరు రావాల్సిందే అని చెప్పడం జరిగింది. సో ఎఫ్ఐఆర్లో ఏమున్నది, 31/07/2026 సాయంత్రం దాదాపు రాత్రి 9:40 ఉన్నది. సో ఇక్కడ 38 అంటే 30వ తారీఖు రోజు ఆయన ఫోన్ చేసి రమ్మన్నట్టుగా చెప్తా ఉన్నారు. సో ఇక్కడ ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. సో తర్వాత నా స్నేహితుడు రాము తన ఫోన్ నెంబర్ నుండి నా నెంబర్కు ఫోన్ చేసి తన ఆఫీస్కి రమ్మన్నాడు. సో ఈ గొంగిడి హరికృష్ణకు సంబంధించినటువంటి స్నేహితుడు రాము. సో ఆయన రాము ఎవరు అనేది తెలియాల్సిన అవసరం అయితే ఉంది ఇక్కడ. సో ఒకసారి చూద్దాం ఇక్కడ. తర్వాత అందాజా రాత్రి 9:45కు జూబ్లీహిల్స్లోని రాము ఆఫీస్
పోస్ట్ సెల్లర్ నియర్ జూబ్లీ చెక్ పోస్ట్ కు నేను నా మిత్రుడు కిరణ్ కలిసి మాకు తెలిసినటువంటి రెంటల్స్ కార్ నుండి స్కార్పియో టీఆర్ నెంబర్ గల కారు తీసుకొని అందులో ఇద్దరం కలిసి రాము ఆఫీస్కు వెళ్ళినాము. ఓకే, సో ఇక్కడ గొంగిడి హరికృష్ణ అనే వ్యక్తికి సుమంత్ ఫోన్ చేసిండు, అర్జెంటుగా కలవాలి మిమ్మల్ని కలవాలి, మీరు అర్జెంటుగా జూబ్లీ చెక్ పోస్ట్కు రండి అంటే సో ఆయన ఫస్ట్ కుదరదు అన్నాడు. తర్వాత తన స్నేహితుడు ఎవరైతే ఉన్నారో రాముతోటి సుమంత్ ఫోన్ చేయించాడు. సో అప్పుడు ఆయనే రెంటల్స్ ఏదైతే ఉందో రెంటల్స్ కార్ నుండి స్కార్పియో టీఆర్ నెంబర్ గల కారు తీసుకొని అందులో ఇద్దరం కలిసి రాము ఆఫీస్కి వెళ్ళాము. సో ఇప్పుడు రెంటల్స్ కార్ నుంచి మనం రెంట్ కార్ తీసుకుంటే కనుక దానికి ఒక నెంబర్ ఉంటుంది. ఆ టీఆర్ నెంబర్ అనేది ఉండదు, ఒక నెంబర్ ఉంటుంది ఖచ్చితంగా. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఏంటిది? ఇక్కడ ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే రిజిస్ట్రేషన్ నెంబర్ లేనటువంటి కారు, టీఆర్ అని చెప్తున్నాడు, కార్ నెంబర్ లేదు. కార్ నెంబర్ ఎక్కడ కూడా లేదు, కార్ నెంబర్ లేదు ఇక్కడ. సో ఇక్కడ కార్ నెంబర్ లేకపోతే కారణం ఏంది? తీసుకున్నది ఇక్కడ రెంటల్స్ నుంచి. రెంటల్స్లో టీఆర్ నెంబర్ ప్లేట్తో ఉన్నటువంటి కార్లు ఉండకపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే వాళ్ళు రెంటల్స్కి ఇస్తారు కాబట్టి. పూర్తి స్థాయి రిజిస్ట్రేషన్ ఉండాలి, ఇన్సూరెన్స్ ఉండాలి, దానికి సంబంధించి ఇతర డాక్యుమెంట్స్ ఉంటేనే అది రెంటల్స్లో కార్ తీసుకుంటారు. ఎందుకంటే చాలా మంది వ్యక్తులు ఆ రెంటల్స్ నుంచి కారు తీసుకొని వివిధ రాష్ట్రాలకు లేకపోతే వేరే ప్రాంతాలకు వెళ్తారు. సో అలాంటి సమయంలో టీఆర్ నెంబర్ తోటి వెళ్ళడానికి అవకాశం లేదు. టీఆర్ నెంబర్తో వెళ్తే ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. రెంటల్స్ ఖచ్చితంగా పూర్తి స్థాయి రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటేనే వెళ్తారు. సో ఇప్పుడు ఆ టీఆర్ నెంబర్ గల కారు ఎవరిది, అది రెంటల్స్ కాదు అనేటువంటి మాకున్నటువంటి సమాచారం. అది ఎవరిది, ఆ కారు ఎవరిది, ఆ కారు ఎవరిదో ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ తేల్చాలి. ఇది ఒక పాయింట్. రెండో పాయింట్, మేము వెళ్ళేసరికి అక్కడ సుమంత్ మరియు రాము ఇద్దరు ఉన్నారు. అప్పుడు సుమంత్, నువ్వు మా పేరు చెప్పి డబ్బులు ఎందుకు వసూలు చేస్తున్నావని అనగా, నేను మీ పేరు చెప్పి డబ్బు తీసుకోలేదు అని చెప్పగా, చంపుతా అని లకారంతో తిడుతూ మా పేరు చెప్పి డబ్బులు వసూలు చేస్తే అని అక్కడే ఉన్నటువంటి ఐరన్ రాడ్డుతో సుమంత్ నన్ను చేతిపై నా కాళ్ళపై విపరీతంగా కొడుతుండగా ఇంతలో సుమంత్ అనుచరులు కొంతమంది వచ్చినారు. రాగా సుమంత్ ఈ లకారంతో తిడుతూ కొట్టి చంపేయండి అని తెలపగా వారు కూడా కొట్టి ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించినారంటూ చెప్పడం జరిగింది. సో అక్కడ మెయిన్గా ఈ యొక్క గొంగిడి హరికృష్ణను ఎందుకు పిలిచిండు సుమంత్ అనేది ఒకసారి ఆరాధిస్తే, ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి. ఇక్కడ ఒక పేరు మర్చిపోయాను మనం. సో ఇక్కడ చూడండి, రెంటల్స్ కార్ కంటే ముందు నేను నా మిత్రుడు కిరణ్ కలిసి మాకు తెలిసినటువంటి రెంటల్స్ కార్ నుంచి స్కార్పియో నెంబర్ కార్ తీసుకొని వెళ్ళామని చెప్పేసి అంటారు. ఇక్కడ ప్రధానంగా ఈ కిరణ్ అనేటువంటి వ్యక్తి ఎవరు? కిరణ్ ఈయన ఎవరు? ఈయనకు ఉన్నటువంటి రేవంత్కు ఉన్నటువంటి సంబంధం ఏంటిది? ఇది మనం మాట్లాడాలి. దీని గురించి చాలా డీటెయిల్గా నేను చెప్తాను క్లియర్గా. సో కిరణ్తో పాటు వెళ్ళడం జరిగింది అని చాలా స్పష్టంగా గొంగిడి హరికృష్ణ చెప్పిండు. సో ఇప్పుడు కిరణ్ అదేవిధంగా ఇటు గొంగిడి హరికృష్ణ ఇద్దరు కూడా సుమంత్ ఏదైతే రాము అనే వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిండ్రు, ఆఫీస్కి వెళ్ళిరు. అక్కడ సుమంత్ ఉన్నాడు. సుమంత్ రాముని గొంగిడి హరికృష్ణను ఐరన్ రాడ్తో కొట్టిండు. ఎందుకు కొట్టిండు అని ఇక్కడ చూస్తూ ఉంటే వాళ్ళే చెప్తున్నారు, డబ్బులు వసూలు చేస్తావా అని చెప్తే కొట్టిండు అని చెప్పేసి వీళ్ళే కంప్లైంట్ చెప్పడం జరిగింది. సో ఇక్కడ చాలా స్పష్టంగా మనకు తెలిసిన సమాచారం ప్రకారము కిరణ్ గురించి చెప్తా, చాలా డీటెయిల్ చెప్తా. సుమంత్ పేరు చెప్పి, అంటే సుమంత్ పేరు అంటే సుమంత్, కొండా సురేఖ, ఇటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో మేము ఎన్ఓసీలు ఇప్పిస్తాము, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించి ల్యాండ్స్ క్లియరెన్స్ ఇప్పిస్తాము, లేకపోతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో రకరకాల పనులు చేస్తామని చెప్పేసి దాదాపు కొన్ని కోట్ల రూపాయలు వీళ్ళ పేరు చెప్పి వసూలు చేసిర్రు అనేది ప్రాథమికంగా మనకు అందుతున్న సమాచారం. సో ఎందుకు చేసిర్రు? గొంగిడి హరికృష్ణ సుమంత్ పేరు చెప్తే డబ్బులు వస్తాయా? రావు కదా. ఇక్కడ ఉన్నది ప్రధాన పాయింట్ ఏంటంటే కిరణ్ అనే వ్యక్తి కూడా ఈరోజు గొంగిడి హరికృష్ణ తోటి ఉన్నాడా ఈ వసూళ్ల కార్యక్రమంలో అని తెలవాలి. అసలు కిరణ్కి రేవంత్ రెడ్డికి సంబంధం ఏంది? గొంగిడి హరికృష్ణ ముందు పెట్టి కిరణ్ ఏం చేస్తున్నాడు అనేది చూస్తే ఇంకా చాలా విషయాలని చెప్తా క్లియర్గా. సో ఇది ఒక పాయింట్. సో ఇక్కడ కొట్టిండు అని అనుకుంటున్నారు. సరే కొట్టిండే అనుకుందాం, కొట్టిండా లేదా అది పోలీస్ డిపార్ట్మెంట్ విచారణలో తేలుతుంది. ఇక్కడ కొట్టినప్పుడు ఏం చేయాలి? 100కు ఫోన్ చేయాలి. ఎవరు? గొంగిడి హరికృష్ణ ఫోన్ చేయాలి, లేకపోతే ఇటు కిరణ్ అయినా ఫోన్ చేయాలి. మరి గొంగిడి హరికృష్ణ కొడుతూ ఉంటే కిరణ్ అక్కడ ఉండి ఏం చేస్తున్నట్టు? కిరణ్ కూడా వెళ్ళింది కదా వాళ్ళతో పాటు, ఆయన స్పష్టంగా చెప్పింది కదా. మరి గొంగిడి హరికృష్ణ కొడుతుంటే కిరణ్ ఏం చేస్తున్నాడు అక్కడ? ఇది ఒక పాయింట్. మూడో పాయింట్, ఆయనకి ఫ్రాక్చర్ అయింది, మరియు నాకు కమిళ్ళ గాయాలైనాయి, బ్లడ్ వామిటింగ్స్ కూడా అయినాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఇదంతా ఓకే, కొట్టిండు గాయాలైనా అనుకుందాం. మూడో విషయం ఏంటంటే అంతలో ఇద్దరు కానిస్టేబుల్ వారు వచ్చి నన్ను అదే రాత్రి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. ఇప్పుడు ఇద్దరు కానిస్టేబుల్ వచ్చారు అంటే అక్కడ సుమంత్ నుంచి అయినా సమాచారం పోవాలి,
సుమంత్ టీం నుంచి సమాచారం పోవాలి, లేకపోతే వీళ్ళు దాడి చేస్తారు కాబట్టి గొంగిడి హరికృష్ణ అనే వ్యక్తి 100కి ఫోన్ చేసినా పిలవాలి, ఏదో ఒకటి జరగాలి. ఇప్పుడు ఇక్కడ ప్రధాన పాయింట్ ఏంది, ఎవరు ఈ కానిస్టేబుల్ రావడం గల కారణాలు ఇది. ఆఫీస్లో జరిగేటువంటి చిన్న ఇన్సిడెంట్కు పోలీసులు సమాచారం ఇచ్చింది ఎవరు, సుమంత్ ఇచ్చిండా లేకపోతే గొంగిడి హరికృష్ణ ఇచ్చిండా? ఒకవేళ గొంగిడి హరికృష్ణ ఇస్తే 100కి ఫోన్ చేసినటువంటి సమాచారం అయితే ఉండాలి, లేకపోతే పోలీసులకు ఫోన్ చేసినటువంటి అక్కడ ఏదో ఒక ఎవిడెన్స్ అయితే ఉండాలి. అదేవిధంగా ఇప్పుడు నేను కొట్టిండు కాబట్టి నువ్వు జూబ్లీ PS తీసుకెళ్ళి, జూబ్లీ PS తీసుకెళ్తే నువ్వేం చేయాలి, కంప్లైంట్ రాసి ఇవ్వాలి. లేదంటే కంప్లైంట్ రాసి ఇమీడియట్గా అక్కడ నుంచి అక్కడ స్థానికంగా ఉండే గవర్నమెంట్ హాస్పిటల్కు ఇక్కడికి వెళ్ళి మెడికల్ సంబంధించినటువంటి రిపోర్ట్ తీసుకోవాలి. తీసుకున్నారా? అసలు పోలీస్ డిపార్ట్మెంట్కి సమాచారం ఇచ్చింది ఎవరు? ఇక్కడ ప్రధానంగా జరిగిన విషయం ఏంటంటే, ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో మేము ఇన్ని పనులు చేస్తామని చెప్పేసి దాదాపు కొన్ని కోట్ల రూపాయలు కిరణ్ మరియు గొంగిడి హరికృష్ణ ఇద్దరు కలిసి చేసే క్రమంలో గొంగిడి హరికృష్ణ ముందున్నాడు, కిరణ్ వెనకాల తెర నడిపిండి అనేది ప్రధానంగా సమాచారం. సో ఇప్పుడు సుమంత్ ఆ సమాచారం తెలుసుకొని ఈయన రెడ్ హ్యాండెడ్గా ఎవరిని, గొంగిడి హరికృష్ణను రెడ్ హ్యాండెడ్గా పోలీసులకు అప్పగించిండు. పోలీసులకు జూబ్లీస్ పోలీసులకు ఫోన్ చేసి సుమంతే ఇగో ఈడు నా పేరు చెప్పి కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నాడు, దీనికి సంబంధించిన ఎవిడెన్స్లు ఇవి అని చెప్పేసి వసూలు చేస్తే ఆ క్రమంలో పోలీస్ డిపార్ట్మెంట్ వ్యక్తులు చాలా స్పష్టంగా సుమంత్కి ఏమని చెప్పారంటే, ఇది గవర్నమెంట్కి డ్యామేజ్ అవుతుంది, మనం బాధితులు కేసు పెట్టిద్దాము, సో ఇది తర్వాత మనము చేద్దామని చెప్పేసి చెప్పారు. అయితే ఆ క్రమంలో గొంగిడి హరికృష్ణ ఆ రోజు రాత్రి నెక్స్ట్ డే మార్నింగ్ నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ వరకు గొంగిడి హరికృష్ణ అనే వ్యక్తి ఎక్కడున్నాడు, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఉన్నాడనే సమాచారం మనకుంది. సీసీటీవీ ఫుటేజ్ బయట పెడితే అన్ని విషయాలు తెలుస్తాయి. రెండోది, ఆయనకు ఇంత పెద్ద ఎత్తున గాయాలైనాయి, ఫ్రాక్చర్ అయినాయి, కమిలిన గాయాలు, కమిలిన బ్లడ్ వామిటింగ్స్ అయితే ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకెళ్ళాలి కదా, స్థానికంగా ఉండేటువంటి గవర్నమెంట్ హాస్పిటల్కో వాటికో తీసుకెళ్ళాలి కదా, పోలీసులే కానిస్టేబుల్ నుంచి పంపించాలి కదా, పంపించిర్రా? దానికి సంబంధించిన మెడికల్ రిపోర్ట్ ఎక్కడుంది? నిజంగానే మెడికల్ రిపోర్ట్ ఎక్కడుంది? లేదు అంటే ఆ రోజు రాత్రి కనుక గొంగిడి హరికృష్ణ పోలీస్ స్టేషన్లో ఉంటే పోలీస్ స్టేషన్లో ఆయన గాయపరిచింది ఎవరు? సుమంత్ గాయపరిస్తే మరి ఇమ్మీడియట్గా పోలీసులు తీసుకెళ్ళాలి, మెడికల్ సర్టిఫికేట్ చేయించాలి. కానీ ఇక్కడ జరుగుతున్న విషయం ఏంది, ఆయన పోలీస్ స్టేషన్లో ఉన్నాడు అనేది మనకు ఉన్నటువంటి ప్రాథమిక సమాచారం, దాన్ని పోలీసులు బయటపెట్టాలి. సో సుమంత్ నుంచి కానీ కొండా సురేఖ నుంచి కానీ సిపి సజ్జనానికి ఫోన్ అయిందా, లేకపోతే స్థానికంగా ఉండే జూబ్లీ సిఐకి ఫోన్ అయిందా లేదా అనేది వివరాలు బయటపెట్టాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఆ తర్వాత ఇక్కడ చూడండి, వారు చెప్పి నన్ను అదే రాత్రి జూబ్లీస్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు, అక్కడ నేను చికిత్స చేయించుకొని వస్తానని చెప్పి వెళ్ళాను. ఇక్కడ మీరు కంప్లైంట్ ఇవ్వకుండా చికిత్స చేస్తా అని చెప్పి ఎట్లా వెళ్తారు? ఫస్ట్ బేసిక్ కామన్ సెన్స్, నువ్వు అక్కడ కంప్లైంట్ ఇవ్వాలి, పోలీస్ స్టేషన్లో ఆ కంప్లైంట్ ఇవ్వాలి. ఇస్తే నువ్వు ఇచ్చిన విషయం రాయాలి. ఒకవేళ ఇచ్చిన అనుకోండి, నేను ఇచ్చిన కానీ పోలీసులు తీసుకోలేదు ఎందుకంటే మంత్రి ప్రేయర్ చేస్తుండు అనేది ఒక కామన్గా అయితే ఉంటుంది కదా. మరి ఇక్కడ కనీసం నేను కంప్లైంట్ రాసి చెప్పి పోలీసులు చెప్పలేదు అంటే దీని వెనకాల ఉన్న కారణం ఏంటి అంటే, సుమంతే ఫోన్ చేసి వీళ్ళకు పోలీసులు అప్పచెప్పిండు, ఎందుకంటే వీళ్ళ పేరు చెప్పి డబ్బులు వసూలు చేసి చెప్పేసి అప్పచెప్పిండు. కానీ వీళ్ళని గాయపరిచింది ఎవరు, సుమంతా లేకపోతే ఇంకెక్కడ జరిగిందా, వేరే దగ్గర జరిగే ఇన్సిడెంటా అనేది తెలియాలి. ఎందుకంటే ఇప్పుడు గాంధీ హాస్పిటల్ వెళ్ళాలని చెప్పేసి గాంధీ హాస్పిటల్లో మెడికల్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఇవ్వాల్సింది, అది ఎక్కడ ఉంది, అది ఉందా లేదా అనేది బయట పెట్టాలి ఒకటి. రెండోది, ఇంకా తర్వాత సుమంత్ అనుచరుల పేర్లు తెలుసుకోగా వారి పేర్లు ప్రశాంత్, అరుణ్ కుమార్ రెడ్డి, కార్తిక్, మహేందర్ రెడ్డి మరియు మరికొంతమంది అని తెలిసింది. ఇక్కడ అరుణ్ కుమార్ రెడ్డి, కార్తిక్, మహేందర్ రెడ్డి ఎవరా అంటే గొంగిడి హరికృష్ణ వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసిండు. ఎవరు? మహేందర్ రెడ్డి నుంచి కానీ, అరుణ్ కుమార్ రెడ్డి నుంచి కానీ, కార్తిక్ నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసిండు. మేము ఆ పని చేస్తాం ఈ పని చేస్తాం డబ్బులు వసూలు చేస్తే వాళ్ళు సుమంత్ దగ్గర వెళ్ళరు. అన్న మీ దగ్గర ఇగో మీ పేరు చెప్పి ఈ అబ్బాయికి ఇట్లా వసూలు చేస్తూ చెప్పేసి వెళ్ళినటువంటి క్రమంలో అప్పుడు ఆ క్రమంలో పిలిచిండు సుమంత్. పిలిచి ఏంద్రాబాయ్ ఇది ఏంటి నాటకాలు చెప్పేసి అప్పుడు పోలీసులకు అప్పచెప్పిండు. సుమంత్కి వీళ్ళకు సంబంధం లేదు, ఇది మనకున్నటువంటి ప్రాథమికమైనటువంటి సమాచారం. దీన్ని పోలీసులు నిగ్గు తేల్చాలి. కానీ అనవసరంగా రిటర్న్గా ఇప్పుడు కేసు ఫైల్ చేయమన్నది ఎవరు? సుమంత్ గొంగిడి హరికృష్ణ మీద ఫైల్ చేయమన్నాడు. ఎందుకంటే నా పేరు చెప్పి డబ్బులు వసూలు చేస్తామని చెప్పేసి ఫైల్ చేయమన్నాడు. కానీ పోలీసులు తాత్సారం చేసి ఈరోజు కేసు రివర్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు రివర్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అంటే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. సో గాంధీ హాస్పిటల్కి వెళ్ళి చికిత్స చేయించుకున్నాను. తర్వాత నా చేయి ఫ్రాక్చర్ అయినందున నేను చెంగిచెర్లోని ఎస్వీఎస్ హాస్పిటల్ నందు నా యొక్క ఎడమ చేయికి సిమెంట్ పట్టి వేయించుకున్నాను. ఎప్పుడు వేయించుకున్నాను? డేట్ రాయాలి కదా, రాయలేదు. సో అయినా కూడా నా చేయి తగ్గకపోవడం వల్ల నేను మరలా ఉప్పల్లోని శ్రీ హెల్త్ హాస్పిటల్కు 10వ తారీఖు అంటే 10-12 రోజుల తర్వాత హాస్పిటల్ ఆయన చికిత్స చేయించుకున్నాడు, సర్జరీ చేయించుకుని చెప్తా ఉన్నాడు. నేను ఇన్ని రోజులు హాస్పిటల్ నందు ఉన్నందున
మరియు వారి నుంచి ప్రాణభయం ఉండడం వల్ల ఫిర్యాదు చేయలేకపోయాను. ఈరోజు నేను నా మిత్రుడు కిరణ్తో లోకల్ పోలీస్ స్టేషన్ మేడిపల్లి పిఎస్కు వచ్చి ఫిర్యాదు చేస్తున్నాను. కావున సుమంత్, ప్రశాంత్, అరుణ్ కుమార్ రెడ్డి, కార్తిక్, మహేందర్ రెడ్డి, రాము మరి మరికొంతమంది వాళ్ళ ముందుగానే వేసుకున్న పథకం ప్రకారం నన్ను చంపాల ఉద్దేశంతో నన్ను జూబ్లీస్లో రాము ఆఫీస్ పిలిపించి వారు ఐరన్ రాడ్తో మరియు కర్రలతో నాపై హత్య చేసిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అన్నారు. ఇదే ఇక్కడ నుంచి అసలు ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ప్రధానంగా కిరణ్ ఎవరు అనేది ఒకసారి మనం ఆరాధిస్తే, కిరణ్ రేవంత్ రెడ్డికి సన్నిహితుడు. మీరు రాసి పెట్టుకోండి, 100% వాస్తవం. రేవంత్ రెడ్డికి సన్నిహితుడు. ఎట్లా సన్నిహితుడు అంటే, ఈయన టీపీసీసీ ప్రెసిడెంట్ అయ్యేవారు కూడా రేవంత్ రెడ్డికి పిఏగా పనిచేసిండు. ఎవరు? ఈ కిరణ్ అనేటువంటి వ్యక్తి పిఏ రేవంత్ రెడ్డికి. ఇప్పటికి కూడా ఆయనకు సంబంధించినటువంటి నెంబర్ మీరు కనుక చెక్ చేస్తే పిఏ అని ఉంటుంది. కిరణ్ రేవంత్ పిఏ అని ఉంటుంది. రాసిపెట్టి ఇప్పుడు నేను చూపిస్తా. సో ఇప్పుడు ఇందులో కిరణ్ అనే వ్యక్తి ఎందుకు వచ్చిండు? గొంగిడి హరికృష్ణకు కిరణ్కు సంబంధం ఏంది? ఇక్కడ అటవీ శాఖ సంబంధించినటువంటి పర్మిషన్ ఇప్పిస్తా అని చెప్పేసి కిరణ్ తోటి ఏమన్నా గొంగిడి హరికృష్ణ ముందు పెట్టి ఏమైనా చేయించినా, సుమంత్ పేరు వసూలు చేసిరా అనేది నీకు తెలిసిన అవసరం అయితే ఉంది. ఒకటి. రెండోది, ఇప్పుడు కిరణ్కి ఎక్కడ నేమ్ బయటకు వస్తుందో అనేటువంటి ఉద్దేశంతో రివర్స్గా సుమంత్ పైనే కుట్ర వేసే విధంగా మరి రేవంత్ రెడ్డి కోర్ టీంలో ఉన్నటువంటి కిరణ్ ఈ పథకం వేసిండా, ఇది రేవంత్ రెడ్డి డైరెక్షన్ జరిగిందా అనేది తేల్చాల్సిన అవసరం అయితే ఉంది. ఇది 100% పోలీస్ డిపార్ట్మెంట్ నిగ్గు తేల్చాలి. ఇది ఎవరిది అసలు? ఫర్ సపోజ్ ఇక్కడ జూబ్లీకి సంబంధించినటువంటి పిఎస్లో మనకు అందుతున్న సమాచారం ప్రకారం పిఎస్లోనే దాదాపు 30వ తారీఖు రోజు నుంచి సాయంత్రం 9:45కు పోలీసులు వచ్చి తీసుకెళ్ళని చెప్పి అన్నారు కదా. 30వ తారీఖు నుంచి నెక్స్ట్ డే 31st అనుకుంటే 31st రోజు మధ్యాహ్నం వరకు కూడా పోలీస్ స్టేషన్లో ఉన్నాడా లేడా, ఉంటే సీసీటీవీ బయట పెట్టండి. ఆయన గాయపరిచింది ఎవరు, ఇవన్నీ కూడా తెలవాల్సిన అవసరం అయితే ఉంది. ఇక్కడ గాంధీ హాస్పిటల్కి వెళ్ళిండు, అక్కడ మెడికల్ రిపోర్ట్ తీసుకున్నాడు, ఇవన్నీ కూడా తెలవాలి. కానీ ఇక్కడ ప్రధానంగా విషయం ఏంటంటే, కొండా సూర్యకు టార్గెట్ చేయాలి కాబట్టి అక్కడ సుమంత్ను కూడా ఎప్పటి నుంచో టార్గెట్ చేద్దామని దాంట్లో ఉన్నారు. ఎందుకంటే రోహిన్ రెడ్డి పైన రకరకాల విమర్శలు అయితే ఉన్నాయి కదా సుమంత్ పైన. సో ఇప్పుడు ఏంటంటే కొండా సూర్యక ఆల్రెడీ అవుతుంది కాబట్టి ఈ క్రమంలోనే సుమంత్ను కూడా ఇబ్బంది పెట్టాలంటూ కార్యక్రమం జరుగుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. దీనికి వెనకాల కిరణ్ అనేటువంటి వ్యక్తి, రేవంత్ రెడ్డి మాజీ పిఏ, రేవంత్ రెడ్డి కోటరీలో కీలకంగా ఉన్నటువంటి కిరణ్ అనేటువంటి వ్యక్తే దీని వెనకాల ఉండి నడిపిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అంటే ఇప్పుడు సుమంత్ పైన కుట్ర చేస్తుంది ఎవరు? రేవంత్ రెడ్డి కదా. సుమంత్ పైన కుట్ర చేస్తుంది ఎవరు? 100% రేవంత్ రెడ్డి డైరెక్షన్స్ తోటే మేడిపల్లి పిఎస్లో కేసు బుక్ అయింది. ఒకవేళ గొంగిడి హరికృష్ణ గనక నిజంగా ఐరన్ రాడ్తో కొట్టి కాలు ఫ్రాక్చర్ చెయ్యి ఫ్రాక్చర్ లేకపోతే గాయాలు తగిలో కమిలినో లేకపోతే బ్లడ్ వామిటింగ్స్ అయితే అప్పటికప్పుడు ఇమీడియట్గా జూబ్లీస్ పోలీస్ స్టేషన్లోనే 30వ తారీఖే ఒక కంప్లైంట్ అయినా ఇవ్వాలి. నన్ను సుమంత్ దాడి చేసిందని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వాలి. లేదు అక్కడ పోలీసులు పిలిపించుకున్నట్టే 100 ఫోన్ చేయాలి. లేదు అంటే అక్కడ నుంచి జూబ్లీస్ పిఎస్కి వెళ్ళి అక్కడ దాదాపు చాలాసేపు ఉన్నారు. ఆ రోజు నైట్ నుంచి నెక్స్ట్ డే వరకు ఉన్నారంటే మన యొక్క ఆరోపణ. నెక్స్ట్ డే వరకు ఉంటే ఎందుకు పోలీసులు తీసుకొని గవర్నమెంట్ హాస్పిటల్ పోయి ఎందుకు మెడికల్ చేయించలేకపోయినారు? దానికి సంబంధించిన సర్టిఫికేట్ ఎక్కడ ఉంది? ఇవన్నీ కూడా తెలవాల్సిన అవసరం అయితే ఉంది. ఇది కేసు ఏంటంటే కంప్లీట్గా రివర్స్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. సుమంత్ ఆయన పైన కేసు పెడతా అంటే దాన్ని ఆపినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే రివర్స్గా మళ్ళీ సుమంత్ పైన కేసు పెట్టడం జరిగింది. ఎందుకు అంటే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నాడు, హోంశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నాడు. సో ఈ కేసులో ప్రధానంగా గొంగిడి హరికృష్ణ 2 సార్లు చెప్పిండు, కిరణ్ అనేటువంటి నా మిత్రుడు ద్వారా వెళ్ళినా, కిరణ్ తోటే నేను మళ్ళీ పోలీసుకి వెళ్ళినా అని చెప్పేసి రకరకాలు చెప్తున్నాడు కదా. ఆ కిరణే రేవంత్ రెడ్డికి సన్నిహితుడు అని చెప్పేసి మేము చాలా స్పష్టంగా చెప్తున్నాము. ఎందుకు చెప్తున్నాము దానికి సంబంధించిన ఆధారం కూడా మీకు చెప్పాలి కదా, నేను కూడా అది కూడా చెప్పాలి కదా. చెప్తా. ఇగో ఇది సన్నిహితుడా కాదా అని నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఇక్కడ చూడండి ఒకసారి. ఇది గతంలో రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి రేవంత్ రెడ్డి కొడంగల్ 2018 ఎన్నికల్లో కొడంగల్లో ఇంటికి వెళ్ళి పోలీసులు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఇంటికి వెళ్ళి కొడంగల్లో ఉన్న ఇంటికి వెళ్ళి. సో దాంతో అప్పుడు రేవంత్ రెడ్డి ఓడిపోవడం కూడా జరిగింది. సో అప్పుడు ఇంట్లో అరెస్ట్ చేసిన క్రమంలో ఒకసారి మీరు గమనించినట్లయితే ఇది రేవంత్ రెడ్డిలో జరిగిన ఇన్సిడెంట్. ఇది
ఇక్కడ ఇది రేవంత్ రెడ్డి, ఇక్కడ పోలీసులు, ఈ మధ్యలో వ్యక్తి ఎవరు? కొంత బట్టతలు ఉంది కదా, ఈయననే కిరణ్. సో ఇప్పుడు ఈ క్యాండిడేటే ఈ ఎఫ్ఐఆర్లో ఉన్నాడు. ఈ ఎఫ్ఐఆర్లో ఉన్నటువంటి ఎఫ్ఐఆర్లో ఎవరైతే గొంగి డైరెక్షన్ చెప్తున్నటువంటి పేరు ఎవరైతే ఉన్నారో ఆ కిరణ్ ఈ కిరణ్ ఒకటే. ఇగో ఇక్కడ చెప్పారు కదా, నా మిత్రుడు కిరణ్ కలిసి మాకు తెలిసిన రెంటల్స్ కార్ నుంచి స్కార్పియో నెంబర్ తీసుకొని అందులో ఇద్దరు వెళ్ళని చెప్పేసి అన్నారు. ఈ కిరణ్ రేవంత్ రెడ్డికి అప్పుడు పిఏ 2018లో పిఏగా ఉన్నాడు. టీపీసీ ప్రెసిడెంట్ అయ్యే వరకు కూడా పిఏగా ఉన్నాడు. తర్వాత ఆయనకు వేరే పనుల మీద ఆయనకు వేరే అసలు చేసాడు. ఇప్పుడు కూడా గవర్నమెంట్ లో ఈయననే కిరణ్ అనే వ్యక్తి, ఇది రేవంత్ రెడ్డి. సో ఇక్కడ ఈ కిరణ్ అనేటువంటి వ్యక్తి ఆ డైరెక్షన్లోనే కేసు బుక్ అయింది అనేది చాలా స్పష్టంగా ఎఫ్ఐఆర్లో తెలుస్తూ ఉంది. దీని గురించి పోలీస్ డిపార్ట్మెంట్ నిష్పక్షపాతంగా విచారణ చేయాలి. ఇప్పుడు 5 బృందాలు తిరుగుతున్నాయి సుమంత్ కోసం. ఈ కేసు పెట్టింది సుమంత్, కేసు పోలీసులకు ఇన్ఫార్మ్ చేసింది సుమంత్, నా పేరు చెప్పి డబ్బులు వసూలు చేసి చెప్పింది సుమంత్. ఈ క్రమంలో కేసును మీరుంటే మళ్ళీ గవర్నమెంట్ డ్యామేజ్ అవుతుందని చెప్పేసి చెప్పింది పోలీసులు. ఆ తర్వాత మళ్ళీ రివర్స్గా 20 రోజుల తర్వాత ఇప్పుడు ఇన్సిడెంట్ జరుగుతుంది కాబట్టి దాన్ని క్యాచ్ చేసుకునేందుకు ఇబ్బంది పెట్టేందుకు ఈరోజు సుమంత్ పైన ఈ కేసు పెట్టేసి 5 బృందాలు ఆయన కోసం అన్వేషణ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సుమంత్ నాకు తెలిసి అప్స్కాన్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆయన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ ఉంది. నేను కూడా మాట్లాడడం ట్రై చేసింది, నిజమా కాదు తెలుసుకున్న ట్రై చేస్తే ఆయన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ ఉంది. సో ఇది పరిస్థితి మిత్రులారా, 100% దీనిలో చాలా పెద్ద కుట్ర జరుగుతూ ఉంది. సో ఇంకా కొండా సురేఖకు సంబంధించిన విషయంలో ఏ విధంగా కుట్ర జరుగుతుందో, కొండా సురేఖ టీంలో ఉన్నటువంటి కీ మెంబర్స్ అవుతారో వాళ్ళపైన కూడా కుట్ర చేస్తూ ఈరోజు ఒక బీసీ మంత్రి పైన, బీసీల పైన కుట్ర చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో బీసీ మంత్రిని తప్పించేటువంటి ఒక భారీ కుట్ర జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. దానిలో భాగంగానే ఆయన టీంలో ఉన్నటువంటి కీ మెంబర్స్ పైన కూడా కేసు పెడుతున్నట్టు తెలుస్తుంది. దానిలో ఇంకా రకరకాల పేర్లు వచ్చేటువంటి అవకాశం కూడా తెలుస్తుంది. సో దానిలో ఇంకా చాలా విషయాలని మళ్ళీ దీనిపైన ఇంకా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఇంకొక ఎపిసోడ్ కూడా ఉంది దీని మీద 100% ఇస్తాను. సో ఇది మిత్రులారా, సుమంత్ పైన ఏ విధంగా కుట్ర జరుగుతుందో కొంచెం మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. చూస్తున్నాండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.